దేశభక్తి ఉప్పొంగేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, యువతీ యువకులు, విద్యార్థులు భాగస్వాములవుతున్నారు. పల్లె పల్లెలో, వాడవాడలో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. స్వాతంత్ర సమరయోధుల త్యాగనిరతిని ఈ సందర్భంగా నెమరు వేసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో బీజేపీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించింది. విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని ఉత్సాహంగా పాల్గొన్నారు. 150 మీటర్ల భారీ జాతీయ జెండాతో జై కిసాన్, జై జవాన్ అంటూ నినాదిస్తూ అంబేద్కర్ కూడలి వద్దకు చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహం చుట్టూ జాతీయ జెండాతో మానవహారం నిర్మించారు. ప్రపంచంలోని పలు దేశాల్లో అశాంతి నెలకొని ఉన్న తరుణంలో మోదీ పాలనలో దేశం ప్రశాంతంగా ఉందన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డి. మచిలీపట్నంలో కోనేరు సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. కలెక్టర్ డీకే బాలాజీ, అధికారులు, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జెండా ఊంచా రహే హమారా అంటూ విద్యార్థులు 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకంతో విశాఖలో ర్యాలీ నిర్వహించారు. స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దేశభక్తి కార్యక్రమం ఆకట్టుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ఇచ్చాపురం శాసనసభ్యులు అశోక్ బాబు హాజరయ్యారు. భారత్ మాతాకి జై అని నినాదిస్తూ చిన్నారులు త్రివర్ణ పతాకాలతో ర్యాలీ జరిపారు. కూటమి నేతలు నిర్మలాదేవి, దాసరి రాజు, శంకర్ రెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో జెండా పండుగ కన్నుల పండువగా సాగింది. ఏబీవీపీ ఆధ్వర్యంలో 470 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన చేశారు. విద్యార్థుల ర్యాలీని జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. టీడీపీ నేత బాబ్జీ పాల్గొన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేసి దేశభక్తిని చాటాలని ఎమ్మెల్యే బోలిశెట్టి పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో 100 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పాల్గొన్నారు. విద్యార్థుల ర్యాలీ టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై ఉప్పాడ బస్టాండ్ వరకు కొనసాగింది. జీపీటీ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.